వినబడే చెవులు నాయన గ్రహించే జ్ఞానం మాకందరికీ నాయన తండ్రి వాక్చు మాలో ఫలించాలి తండ్రి నా ప్రభా. నీకు స్తోత్రములు స్తుతులు తండ్రి ప్రభా. నాయన నీకు వందనాలు ఎలాది స్తుతులు స్తోత్రములు, నీకే కృతజ్ఞత స్తోత్రములు తండ్రి ప్రభా. నాయన అలాగే నాయన తండ్రి నాయన ప్రభా. నాయన పాఠశాల గారిని కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకోండి తండ్రి ప్రభా. నాయన ఇచ్చిన కుమార్తెను కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా. నాయన నీకు స్తోత్రములు తండ్రి ప్రభా. వాళ్ళు ఆరోగ్యవంతులుగా నడిపించమని సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అలాగే నాయన గిరియాన్ని కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా. చేసిన జాబ్ నిమిత్తంలో కూడా తండ్రి ప్రభా. నాయన మీరు కృప చూపించండి తండ్రి ప్రభా. నాయన మంచి నాయన తండ్రి దైవజనులు అవ్వటానికి మీరు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అలాగే ప్రశాంతిని కూడా తండ్రి ఇచ్చిన భర్తని కుమారుని కూడా మీ సేవ కొరకు వాడుకోండి తండ్రి ప్రభా. అలాగే కాకినాడ పరిచర్య చేయడానికి నాయన గృహానికి కూడా మందిరం కావాలని అడుగుతున్నారు తండ్రి ప్రభా. ఆ మందిరాన్ని గృహాన్ని కూడా మీరు నాయన ఇస్తారని మేము నమ్ముతున్నాం తండ్రి నా ప్రభా. నాయన అక్కడ నాయన తండ్రి మంచి నాయన తండ్రి ప్రభా ఆరాధన నడిపించడానికి ఆ దైవజనులకి మంచి వాక్కు ద్వారాగా అక్కడ నాయన సంఘాన్ని బలపరచమని అడుగుతున్నాం తండ్రి ప్రభానికి స్తుతులు తండ్రి ప్రభా. పరిశుద్ధడానికి వందనాలు తండ్రి ప్రభా. నాయన ఇదిగో నాయన ఈ మందిరం చుట్టూ మీ కంచి కాపుదలు ఉంచమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. మందిరంలో ప్రతి బిడ్డలు రావడానికి సహాయం చేయండి. ప్రతి మోకాళ్ళు వంగాలి, ప్రతి నాలుకని స్తుతించాలి ప్రభా. నాయన మీ దర్శనాలు ఎన్నో చూడాలని మేము ఇంకా ఆశపడుతున్నాం తండ్రి ప్రభా. నాయన మా పక్షాన్ని అయితే నువ్వు ఎన్నో మేలులు చేసి ఎన్నో కార్యాలు చేసావు తండ్రి ప్రభా. నాయన ఏమిచ్చి నీ రుణం తీర్చలేము తండ్రి ప్రభా. ఎప్పుడు కూడా మీకు రుణపడే ఉంటాం తండ్రి ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి ప్రభా. నాయన అలాగే నాయన నా కుమారుని కూడా తండ్రి ప్రభా దారి ప్రయాణంలో తండ్రి ప్రభా. నాయన మంచి కాపుదలు ఉంచు తండ్రి ప్రభా. నాయన ఒంటరిగా వెళ్ళి ఒంటరిగా వచ్చేటాడు నీవే తోడుగా ఉండు తండ్రి ప్రభా. కుడుము ఎడమ తొట్టెళ్ళిపోకుండా తండ్రి ప్రభా. కుడిపక్క 10,000 మంది, ఎడమ పక్క 1,000 మంది పడినా నీకు అసాధ్యమైంది ఏదీ లేదు నాయన తండ్రి ప్రభా. సుకృతంగా గృహానికి తోడుగా తీసుకురమ్మని మేము ఎంతో ప్రయాసపడుతున్నాం తండ్రి ప్రభా. నీవే ఆదరించేవు, నీవే పోషించి నీవే బలపడుతున్నావు తండ్రి ప్రభా. ఏ అనారోగ్యం ఉండకూడదు తండ్రి ప్రభా. ఆరోగ్యవంతులుగా నాయన తండ్రి ప్రభా. ఎండలు కూడా వాతావరణం కూడా తండ్రి కాసుకోలేని పరిస్థితి వస్తుంది ప్రభా. నాయన వాతావరణం కూడా చల్లగా ఉండడానికి సహాయం చేయండి బాబు. మీ కృప చూపించండి తండ్రి ప్రభా. ఆరోగ్యవంతులుగా చేయండి తండ్రి ప్రభానికి స్తోత్రములు తండ్రి ప్రభా. పనిబాటుల్లో తోడుండండి తండ్రి ప్రభాని సహాయం చేయండి. దారి ప్రయాణాల్లో మీ కాపుదలు ఉంచండి బాబు. సహాయం చేయండి తండ్రి ప్రభా. అలాగే నాయన తండ్రి నా ప్రభా. అలాగే సారాను కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకోండి తండ్రి ప్రభా. ఆరోగ్యవంతులుగా చేయండి తండ్రి ప్రభానికి స్తోత్రములు తండ్రి. కాళ్ళను ముట్టండి తండ్రి ప్రభా. నాయన బలపరచండి తండ్రి ప్రభా. యమానీలు వరప్రసాద్ శ్యామకిషోర్ని జ్ఞాపకం తెచ్చుకోండి తండ్రి నా ప్రభా. అలాగే నాయన వాళ్ళకి వాతావరణం మంచి కాపుదలు ఉంచుతండి ప్రభా. చదువులోని జ్ఞానంలోని నడిపించండి. మీ ఆసక్తులు భయభక్తుల్లో నడిపించండి తండ్రి ప్రభా. మీకు లోబడే మనసుని మనం అడుగుతున్నాం తండ్రి ప్రభానికి స్తోత్రములు తండ్రి ప్రభా. వాళ్ళ తల్లి కానీ తండ్రి కానీ నాయన వాళ్ళ తోబట్టులు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. రక్షణ లేదు, రక్షణ ఇవ్వమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి ప్రభా. అలాగే కుమారిని జ్ఞాపకం చేసుకోండి, సుభాష్ని శర్మలాని జ్ఞాపకం తెచ్చుకోండి తండ్రి ప్రభా. నాయన నీ భయభక్తుల్లో నడిపించే సహాయం చేయండి. ఆరోగ్యం అని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి ప్రభా. అలాగే నా పెద్ద కుమార్తెను జ్ఞాపకం చేసుకోండి, పండుని జ్ఞాపకం తెచ్చుకోండి తండ్రి ప్రభా. అలాగే రక్షణ లేదని బాబు రక్షణ అడుగుతున్నాం తండ్రి ప్రభా. నువ్వు రక్షణ భాగ్యం ఇవ్వమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. నువ్వు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. అలాగే ఏ ఒక్క ఆటంకాలన్నీ వస్తున్నాయి తండ్రి. ఆ ఆటంకాలన్నీ ఏ స్నామంలో తొలగించమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. నాయన ప్రయాణాల్లో పనిబాటులో మీ కాపుదలు ఉంచండి, సహాయం చేయండి తండ్రి ప్రభా. నాయనానికి స్తోత్రములు తండ్రి ప్రభా. అలాగే మహాలక్ష్మి గారిని జ్ఞాపకం తెచ్చుకోండి తండ్రి ప్రభా. వాళ్ళకి ఇచ్చిన భర్తని కుమారుని కూడా జ్ఞాపకం తెచ్చుకోండి తండ్రి ప్రభా. వాళ్ళు ఐకమత్యంగా ఉండడానికి సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. వాళ్ళ కుటుంబానికి శాంతి సమాధానం ఇవ్వండి తండ్రి. అలాగే అమూల్యని సురేష్ని కూడా జ్ఞాపకం తెచ్చుకోండి తండ్రి ప్రభా. అలాగే నాయన వాళ్ళకి రక్షణ ఇచ్చినందుకు నీకు స్తోత్రములు తండ్రి. అలాగే నాయన వాళ్ళ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం తెచ్చుకోండి తండ్రి ప్రభా. అలాగే వాళ్ళ అత్తమామలందరి కుటుంబాలను జ్ఞాపకం తెచ్చుకోండి తండ్రి ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి ప్రభా. అలాగే నాయన తండ్రి నాకు నాయన మంచి ఆరోగ్యాన్ని ఇవ్వని అడుగుతున్నాం తండ్రి ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి ప్రభా. ఎవరైతే బలహీనతగా ఉన్నారో తండ్రి ప్రభా బలహీన బాగు చేయమని అడుగుతున్నాం తండ్రి నా ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. ఏసయానికి వందలు. మళ్ళీ అలాగే దైవజనులు నాయన వెళ్ళేటప్పుడు కూడా మీరు వాతావరణం కూడా మీ కాపుదలు ఉంచండి తండ్రి. క్షేమంగా వెళ్ళడానికి మళ్ళీ అక్కడ వర్తమానం అందివ్వడానికి మీ సహాయం చేయండి, మీ కృప చూపించండి. ఏసయానికి స్తోత్రములు తండ్రి ప్రభా. ఈ చిన్న దీవరాల ప్రార్థనలు తప్పులు పొరపాట్లు ఉంటే క్షమించమని యేసు పరిశుద్ధమని అడుగుతున్నాం పరమ తండ్రి.
దయచేసి అందరూ కూర్చుందా అండి. ప్రైజ్ హల్లెలూయా. అందరూ కూర్చుందా అండి దయచేసి. గతించిన వారం అంతా ప్రభు మనల్ని కాపాడినందుకు 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ వాక్యంలోకి వెళ్ళక ముందు కొన్ని ప్రార్థన అంశాలు చెప్తాను, దాని కొరకు ప్రార్థన చేయండి. రేపు దినం జరిగే ఎలక్షన్స్ కోసం మనం ప్రార్థన చేయాలి. మంచి నాయకులు దేవుడు ఎన్నుకోవాలని మనం ప్రార్థన చేద్దాం. వారు దేవుని చిత్తానుసారంగా ఏర్పరచబడ్డానికి దేవుడు కృప చూపించునుగాక. ఆమేన్. అదొక ప్రార్థన అంశాన్ని ఈరోజంతా మీరు ప్రార్థన చేయండి. రేపు దినం కూడా మరి పోలింగ్ బూత్కి వెళ్ళిన తర్వాత కూడా దేవుని చిత్తానుసారమైన వారు ఎవరో వారికి చూడండి, అక్కడ కూడా మార్పు చెందొచ్చు కదా. కొంతమంది ఆ పోలింగ్ బూత్లోకి వెళ్ళగానే కొంతమందికి మనసు మారచ్చు. సో అందుకే మనం రేపు సాయంకాలం 5 గంటల వరకు జరుగుతున్న, ఉదయం 9 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతున్న పోలింగ్ విషయంలో కూడా మనం ప్రార్థన చేద్దాం. అల్లరి జరగకూడదు, గొడవలు జరగకూడదు, విధ్వంసాలు జరగకూడదు. దేవునికి మహిమకరంగా అది జరగాలని మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఇప్పటి వరకు మీరు ప్రార్థనలు చేశారు. ఇంకా ఒకే ఒక దినం ముందు మన ముందు రేపు పోలింగ్ విషయంలో మనం ప్రార్థన చేద్దాం కొద్ది భారంగా. దానికోసం మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మంచి నాయకులను మనకి దేవుడు ఇచ్చుగాక. ఆమేనని చెప్పండి. ఇష్టం లేకుండా చెప్తున్నారా? ఇష్టంతో చెప్పండి. హల్లెలూయా. రైట్, అదొకటి. రెండవది, నేను హైదరాబాద్ ప్రయాణం ఈ పోలింగ్ విషయంలో ఆగిపోయాను. ఈ వారం నేను వెళ్ళాలి. అది కొద్దిగా పోస్ట్పోన్ అవ్వచ్చు మేబీ, నాకు తెలిసి. దానికోసం నా ప్రయాణం కోసం కూడా ప్రార్థన చేయండి. తర్వాత ఈ నెలలో మళ్ళీ సువార్త దండయాత్ర ఉంది, దాని కొరకు ప్రార్థన చేయండి. అది కూడా ఈ నెలలో 2 సార్లు వెళ్ళాలని ఉద్దేశించాం. దానికోసం మరి సంఘమంతా సిద్ధపడి నాకు సహకరించాలని ప్రార్థన చేయండి. మీరు సంఘంగా ఉండి నాకు సహకరించకపోతే ఒక సేవకునిగా నేను చేసే ప్రయాస వ్యర్థమైపోతుంది. కనుక మీరు కూడా నాతో కలిసి మీరు ఏం చేయాలంటే ప్రయాసపడాలి. నాకు ఎందుకులే అని మీరు ఊరుకోవద్దు దయచేసి. ఇంకా నాతో సంబంధం లేదు అనే ఉద్దేశాన్ని మీరు తెచ్చుకోవద్దండి దయచేసి. మీరందరూ కూడా నాకు సహకరిస్తేనే నేను ఏమైనా చేయగలుగుతాను. స్తోత్రం చెప్తారా? సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి. రెండవది, సువార్త దండయాత్ర కోసం కూడా ప్రార్థన చేయండి. మిగతా విషయాలు ఇంకా కామనే, యథావిధిగా మీరు ప్రార్థన చేయాలి. రేపు వచ్చే 19వ తారీఖు ఇక్కడ మనకి ప్రార్థన ఉండదు. ఎందుకనంటే నా కుమార్తె మరి మొదటి పుట్టినరోజు 19వ తారీఖున. దయచేసి మీరందరూ కూడా, మీకు ప్రేమ విందు అక్కడే ఏర్పాటు చేయబడుతుంది. ప్రార్థన అనంతరం ఆ కార్యక్రమం జరుగుతుంది. ప్రార్థన అయిపోయిన తర్వాతే మరి ఆ పుట్టినరోజు కార్యక్రమం జరుగుతుంది. మీరు 9 గంటలకే మరి దేవుని మందిరానికి, మరి మెయిన్ బ్రాంచ్ అయిన మన చర్చ్లోనికి చిన్న సంఖ్యలో ఇప్పుడు వచ్చేయాలి. మీ అందరికీ ప్రేమ మీద ఏర్పాటు చేస్తున్నాం. మీరు అందరూ దాంట్లో పాలు భాగస్వాములు కావాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. హల్లెలూయా. ఎవరు మానేయొద్దండి. మళ్ళీ పేరున నేను ఇంటింటికి వచ్చి చెప్పే అంత టైం లేదు. కనుక మీరు దయచేసి నాకు చెప్పలేదని అనుకోవద్దు. అందరూ కూడా సంఘంలో ఉన్నవారు, ఇంకా రాలేని వారికి కూడా చెప్పండి. మీరందరూ కూడా దయచేసి అక్కడ ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఆమేన్. ఆ రోజు వాతావరణం కోసం కూడా ప్రార్థన చేయండి. నా కుమార్తె మరి
నామకరణం కూడా చేశారు నాన్నగారే, మరి మా మామయ్య గారే చేశారు. పల్లంకూరు పరిచర్య చేస్తున్న మరి భారం కలిగిన దైవజనులు వారే నామకరణం చేశారు. తర్వాత నాన్నగారితో మేము సుధాకర్ నాన్నగారితో ప్రార్థన చేయించాం. వారు కూడా మంచి నామకరణం చేశారని చెప్పారు. రియా షెరిల్ అని నా కుమార్తెకి మరి నామకరణం చేసాం. మరి దేవుడు మంచి ఉద్దేశంతో మరి ఆ కుమార్తె పెరగాలని, ఆయుష్ మంచిగా దేవునికి మహిమకరంగా ఒక మంచి ఘనత తెచ్చే కుమార్తెగా పెరగాలని మీరు అందరూ ప్రార్థన పూర్వకంగా ఆ రోజు వచ్చి ఆశీర్వదించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఆమేన్. ఇప్పుడు వచ్చిన కష్టమైన పని ఏంటంటే ఆదివారం వచ్చింది, అందుకే ఇక్కడ కొద్దిగా ఇబ్బంది అయింది. అయినప్పటికీ పర్వాలేదు, మనమందరం సంఘమే కనుక మనం ముందుగా దేవునికి ప్రయారిటీ ఇవ్వాలి. ఆ తర్వాత దేవుని కార్యక్రమం మరి ఆ రోజు ఆదివారం దినం మనం అయిన తర్వాతే ఆ కార్యక్రమాన్ని జరిగించుకుంటాం. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అర్థమైందండి అందరికీ? యెహోషువ 2వ అధ్యాయం 5వ వాక్యంలోనికి మనం వెళ్ళి కొద్దిగా వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. గవును వేయబడి వేళ ఆ మనుష్యులు వెలుపలికి వెళ్ళి, వారు ఎక్కడికి పోయిరో నేను ఎరగను, మీరు శీఘ్రంగా వాడిని తరిమితే మీరు పట్టుకుంటారు. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్ళకముందు నేను ఒక ప్రశ్న అడగాలని ఆశపడుతున్నాను. మీరు ఎప్పుడైనా అబద్ధం ఆడారా? అబద్ధం చెప్పారా? చెప్పలేదన్న వాళ్ళు ఒకరైనా ఉన్నావా ఇక్కడ? లేరు కదండి. అయితే జాగ్రత్త, కొద్దిగా నేను చెప్తున్న మాట కొద్దిగా జాగ్రత్తగా మీరు వినాలని నేను మనవి చేస్తున్నాను. అబద్ధం అనేదండి ఒక అంటు రోగం లాంటిది. ఎలాంటిది? ఒక అంటు రోగం లాంటిది. ఒకసారి అబద్ధం చెప్పారంటే మళ్ళీ మళ్ళీ అబద్ధాలు చెప్పాలనే మనసు కలుగుతుంది. హల్లెలూయా. అది వ్యాపిస్తూనే ఉంటుంది మన శరీరంలోనికి. మళ్ళీ మళ్ళీ చెప్పవలసిన పరిస్థితులు వస్తాయి. ఒక అబద్ధాన్ని కప్పడానికి 100 అబద్ధాలు ఆడవలసిన పరిస్థితి ఉండొచ్చు, మేబీ. హల్లెలూయా. కొన్నిసార్లు మన లోకం చెప్తున్న సామెతలు గమనించగలిగితే ఒక అబద్ధాన్ని పోర్చడానికంటే 100 అబద్ధాలు 1000 అబద్ధాలు ఆడినా పర్వాలేదని కొంతమంది సామెతలు చెప్తారు కదా. ఒక పెళ్లి చేయడానికి ఎన్ని అబద్ధాలంట? 1000 అబద్ధాలు ఆడినా పర్వాలేదని సామెత చెప్తూ ఉంటారు కదా. సరే, ఇప్పుడు ప్రతిదానికి అబద్ధాలే మనకి అలవాటుగా మారిపోయింది అనుకోండి, ఇట్స్ వెరీ డేంజర్ జోన్. నేనంటాను చాలా ప్రమాదకరమైన ఒక స్థితిలోనికి తీసుకెళ్ళిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు తల్లిదండ్రులు అబద్ధం అనే ఒక బలహీనత కలిగి ఉన్నారనుకోండి, పిల్లలకి అది వ్యాపించేస్తుంది, చాలా తేలికగా అంటుకుపోతుంది అది. హల్లెలూయా. ఒక తండ్రి తను చేసిన అప్పును తీర్చలేక లోపలుండి తన కుమారుడితో, ఇదిగో మీ తండ్రి లోపల లేడని చెప్పమని వెంటనే తన కుమారుడికి చెప్పిన అంటున్నాడు. ఏమనుకుంటాడు? ఓహో, మా నాన్న లోపల ఉండి కూడా నాతో అబద్ధం చెప్పేస్తున్నాడు, కనుక నేను అబద్ధం ఆడినా పర్వాలేదు అనే ఉద్దేశాన్ని వాళ్ళలోనికి తీసుకొచ్చేస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. సో ఇది కొద్దిగా వారసత్వకంగా ఇవ్వబడిన ఒక బిరుదు కింద, లేకపోతే ఏదో హక్కు కింద చాలామంది ఫీల్ అయిపోతున్నారు. కనుక మనం కొద్దిగా గమనించాలి. అబ్రహాం కూడా అబద్ధం ఆడాడంటండి. ఎవరు? సరే, మనం శారీరకంగా ఉన్నాం కనుక మనం ఆత్మీయతలో కొంతమంది వర్ధిల్లలేని వారు కొంతమంది అబద్ధం ఆడారంటే పర్వాలేదు. కానీ చాలా జ్ఞానయుక్తంగా దేవుడు నీతిపరుడిని ఎంచిన అబ్రహామే ఏం చేశాడంట? అబద్ధం ఆడాడంట. ఒకసారి మనం చదువుదాం. తన భార్య నిమిత్తం తను అబద్ధం ఆడవలసిన పరిస్థితి వచ్చింది. ఆదికాండం 12వ అధ్యాయము 13వ లేఖన భాగాన్ని మనం చదివితేనండి, అక్కడ చాలా క్లియర్గా రాయబడ్డది. ఆయన మాట్లాడిన మాటలు మనకు చదువమ్మా. నీ వలన నాకు మేలు కలిగినట్లును
నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరువని దయచేసి చెప్పమనెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ఒక రాజుగారు ఉన్నారండి. ఎవరు? ఒక రాజు ఉన్నారు. ఆ రాజు దగ్గరికి ఈ అబ్రహాము తన భార్య వెళ్ళవలసిన స్థితి వచ్చింది. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఇలాగా వారు వెళ్తున్నప్పుడు ఒక ఆలోచన ఆయనకు వచ్చింది. ఏమని అంటే, ఒకవేళ నువ్వు నా భార్య అంటే వారు నీకేమైనా హాని చేస్తారు లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా నాకు హాని చేస్తారు, ఖచ్చితంగా నన్ను చంపుతారు. కనుక నువ్వు నాకు భార్యవని చెప్పొద్దు, నువ్వు ఎవరు అని చెప్తావంటే నా చెల్లెలని చెప్పు అన్నాడంట. ఏమని చెప్పమన్నాడంట? ఎంత దౌర్భాగ్యం చూడండి. తన సొంత భార్యను చెల్లెలని చెప్పమండం ఎంత భయంకరమైన విషయం ఒకసారి గమనించాలి. స్తోత్రం చెప్తారా? ఆమేన్. ఎందుకు అబ్రహాము అక్కడికి వెళ్ళవలసి వచ్చిందంటే, మనం 10వ వాక్యంలో చూడగలిగితే కరువు వచ్చింది. ఏమొచ్చింది? ఆ కరువు వల్ల చాలా భారమైన పరిస్థితులు వారికి ఎదురయ్యాయి. అప్పుడు ఐగుప్తు దేశంలో నివసించడానికి ఆయన వెళ్ళవలసిన స్థితి వచ్చింది. ఏ దేశానికి? ఐగుప్తు దేశానికి ఆయన వెళ్ళాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళడమే కాదండి, ఐగుప్తు దేశంలో ప్రవేశించిన వెంటనే ఆయనకి తన భార్య అయిన ఆమె ఎలాంటిదని ఆయనకి తెలుసు. చక్కనిది, చాలా అందంగా ఉంటుంది. హల్లెలూయా. సో ఈ అందగత్తి అయిన ఈమె ద్వారా చాలా నష్టాలు కలగచ్చు అనే ఒక ఉద్దేశం ఆయనకి కలిగింది. స్తోత్రం చెప్పండి. వెంటనే మన అబ్రహాం గారు ఏం చేశారంటే, ఐగుప్తుల్ని చూసి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను ఏం చేస్తారు? బ్రతకనిస్తారు. హల్లెలూయా. గనుక నువ్వు ఒక ప్లాన్ వేసుకుందాం, మన ఇద్దరం ఒక ప్లాన్ వేసుకుందాం. నీకు ఒక మంచి ఆలోచన చెప్తాను, దుష్ట ఆలోచన మాట ఇది. ఒక ఆలోచన చెప్తాను. నువ్వేం చేస్తావంటే, నేను నీకు భర్తను కాను, నువ్వు నాకు భార్యవు కావు. నువ్వు ఇప్పుడు ఏమని చెప్పాలంటే, నువ్వు నాకు చెల్లివి అవుతావని అక్కడ ఉన్న ప్రజలందరికీ చెప్పాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ విషయం అంతా పాపం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నమ్మారంట. ఒకసారి 14వ వచనంలో మనం గమనించగలిగితే, చేరినప్పుడు సౌందర్యవతి అయి ఉండుట చూచిరి. ఏం చేశారంట? పొగిడారంట అండి. ఆ రాజు, ఫరో అనే రాజు దగ్గర ఏం చేశారంట? ఆ స్త్రీ చాలా అందంగా ఉందండి. హల్లెలూయా. ఆమెను చూస్తే మీకు కళ్ళు సరిపోవండి అన్నట్టుగా ఆమె కోసం వర్ణిస్తున్నారంట. అప్పటి వరకు ఫరో రాజు ఆమెని చూడలేదు. సరే, ఇంకేం జరిగిందో చూడండి. ఫరో ఇంటికి ఏం చేయబడ్డది? మరి అందంగా ఉన్న స్త్రీని మరి ఫరో ఆశించడా? ఖచ్చితంగా ఆశించాడు. ఒక రాజు ఆశించాడు, తీసుకొచ్చుకున్నాడు. అబ్రహాంకి ఏం చేశాడంట? మేలు చేశాడు. ఎందుకు మేలు చేశాడు? కారణం ఏంటి? ద రీజన్. వాట్స్ ద రీజన్ చెప్పాలి. ఆ స్త్రీ ఎలాగుంది? సుందరవతి ఉంది. ఇప్పుడు ఈయనకి ఏమవుతుందని తెలిసింది రాజుకి? చెల్లెలు అవుతుందని తెలిసింది. ఇంకా ఈజీ అయిపోయింది ఫరో రాజుకి. చూశారు? హల్లెలూయా. అందుకే ఇప్పుడు ఎవరికి మేలు కలిగిందంటే, దానివల్ల అబ్రహాంకి మేలు కలిగింది. ఎలా మేలు కలిగిందంటే, అబ్రహాముకి చూడండి, తన చెల్లిని తీసుకొచ్చినందుకు అబ్రహాముకి ప్రతిదీ మేలే చేశాడంట ఫరో రాజు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తర్వాత అబ్రహామును పిలిపించి యెహోవా అబ్రహాము భార్య అయిన సారాయిని బట్టి మహావేదనలతో బాధించేశాడంట. ఒక అబద్ధం ఫరో రాజ్యానంతటిని బాధించేసిందంట.
చాలా జాగ్రత్తగా వినాలి. ఎలాంటి బాధ తెలుసా? మహారోదన కలిగిన బాధలు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు అలా బాధించిందంటే ఆమె అబ్రహాముకి ఎలా ఇవ్వబడ్డదంటే యెహోవా వలన ఇవ్వబడ్డది. స్తోత్రం చెప్పండి. దేవుని వల్ల ఇవ్వబడిన భార్యను అబద్ధమాడి ఏం చేస్తున్నాడు? వాళ్ళందరినీ నమ్మించేశాడు. పోనీ నమ్మిన వారు దగ్గర ఇప్పుడు ఏం కలుగుతుందంటే మహావేదన కలిగిన రోదన, ఒక శ్రమ, ఒక దుఃఖాన్ని కలిగేటట్లుగా అబద్ధం వారి మధ్య పనిచేసేసిందంట. స్తోత్రం చెప్పండి. ఇంకా చూడండి, ఇదిగో నువ్వు నాకు చేసిందేంటి అబ్రహాము? ఈమె నీ భార్య అని నాకు ఎందుకు చెప్పలేదు నువ్వు? నాకు ఆమె నాకు చెల్లెలని నువ్వు ఎలా చెప్పగలిగావు? హల్లెలూయా. ఒకవేళ నీ చెల్లెలని నేను అనుకుంటే నేనే తన భార్యగా చేసేసుకుంటే ఏం చేస్తావు నువ్వు అని ప్రశ్న వేశాడంట. హల్లెలూయా. చూడండి, దేవుడు అబద్ధాన్ని సమర్థించడండి. దేవుడు ఏదో ఒక రీతిగా ఏం చెప్తాడు?
అర్థం అవ్వాలి. హల్లెలూయా. ఫస్ట్ అబ్రాహాము ఆడిన అబద్ధం ఇప్పుడు ఎవరి దగ్గరికి భార్య దగ్గరికి వచ్చేసింది. అమ్మని ఎందుకు ఇది వారసత్వాన్ని చాలా మంది ఫీల్ అయిపోయి ఇది వారసత్వాన్ని సంక్రమించేస్తుంది. దాన్ని అరికెట్టే బుద్ధి ఎవరికే లేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే అబ్రాహాము ఫరో రాజు దగ్గర అబద్ధం ఆడాడో ఇప్పుడు ఇద్దరు మనుషుల దగ్గర ఈ యొక్క శారా అబద్ధం ఆడితే చూసే హల్లెలూయా హల్లెలూయా అంట అంట లేదు నువ్వు నవ్వి వాక్యంలో చదవండి 18వ అధ్యాయం 15వ వాక్యం. బైబిల్ అవును నువ్వు తెలుసు అని వాళ్ళు చెప్తున్నారు. దోషాస్తున్నాయి అంట. ఇదిగో నువ్వు నవ్వావు మాకు తెలుసు, నువ్వు నవ్వడం మేము గమనించాం అని చెప్తున్నారంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమంది అబద్ధం ఆడేసి అబద్ధం ఆడలేదని బొంకే వాళ్ళు కూడా ఉన్నారండి. హల్లెలూయా. అంత దౌర్భాగ్యం. చూడండి బాగా అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిగా అబ్రాహాము అబద్ధం ఆడాడు, తర్వాత తన భార్య అయిన శారా దగ్గరికి వచ్చింది. అక్కడతో ఆగిందా అంటే ఇంకా ఆగలేదండి, అది అలాగ వ్యాపిస్తూనే ఉంది. చూడండి అదే ఆదికాండం 26వ అధ్యాయం అందరూ తీయండమ్మా. 26వ అధ్యాయం తీసారండి. 7వ వచనం చదవండి. అతని భార్యను చూసి ఆమె ఎవరని అడిగినప్పుడు ఏమని చెప్పాడంట? ఎంత దౌర్భాగ్యం. హల్లెలూయా. ఇప్పుడు తండ్రి చేసిన తప్పే కుమారుడు కూడా చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు మొత్తానికి కనికరించి ఒక కుమారుని ఇచ్చాడు. ఆయన పేరు ఇస్సాకుగా ఇవ్వబడిన కుమారుడు ఇప్పుడు అబద్ధం ఆడవలసిన పరిస్థితి వచ్చింది. ఒకసారి మీరు గమనించండి. అతను భార్యను చూసి ఏమన్నాడంట? ఇదిగో నా చెల్లి అన్నాడంట. ఆమె కూడా ఎలా ఉందంట? చక్కనిదిగా ఉందంట. ఇంకా ఏమని ఉంది వాక్యంలో? ఆమె నిమిత్తం నన్ను ఎవరన్నా చంపుతారేమో అనే ఆలోచన తండ్రికి ఎలాగొచ్చిందో కుమారుడికి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగొచ్చేసిందంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు బాగా అర్థం చేసుకున్న వాక్యం చదవండి మరొకసారి. 26వ అధ్యాయము 7వ వాక్యం చదవండి మళ్ళీ. ఆ చోటి మనుషులు ఆమె భార్యను చూసి ఆమె ఎవరని అడిగినప్పుడు హల్లెలూయా వీళ్ళు ఎక్కడికి వచ్చారంటే గెరారు అనే ఒక ప్రాంతానికి వచ్చారంట. అక్కడ రాజు పేరు ఏంటంటే అబీమెలెకు. చెప్పండి. అబీమెలెకు అనే రాజు దగ్గరికి ఎప్పుడైతే ఇస్సాకు వచ్చారో, ఇస్సాకు వచ్చిన తర్వాత తన భార్య మొదటగా చూడండి తన తండ్రికి కరువు కలిగింది. అక్కడ ఒక ప్రాంతంలో కరువు కలిగితే ఐగుప్తు దేశానికి వాళ్ళు వచ్చారు కరువు నిమిత్తం. ఇప్పుడు గెరారు అనే ప్రాంతానికి ఎవరు వచ్చారు? ఇస్సాకు వచ్చాడు. ఇస్సాకు వచ్చింది ఎందుకు? బాగా చదవండి మీరు వాక్యం అంతా. ఇస్సాకు గెరారులోనికి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి, కానీ ఆయన ప్రత్యక్షమై ఒక మాట చెప్పారంట. దేవుడు ఇస్సాకుకి ప్రత్యక్షమై నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళకు, ఆ దేశంలో నువ్వు ఉండడానికి వీల్లేదు, నీతో ఈ మాట చెప్తాను అని చెప్పి దేవుడే స్వయంగా ఏం చేశాడంట? ఎవరికి చెప్పాడంట? ఇస్సాకుకి చెప్పారంట అండి. హల్లెలూయా. ఇస్సాకుకి చెప్పగానే వాక్యంలో మనకు కనిపిస్తుంది. వాక్యంలో మనం బాగా గమనించాలి. ఆ ఇస్సాకు వెంటనే లోబడి ఇప్పుడు ఏం చేయాలి ప్రభువా అంటే, అప్పుడు ఇస్సాకు ఒక మాట విన్నాడు. నువ్వు పరవాసివై ఉండుము అని అన్నాడు దేవుడు. ఏ వాసి? పరవాసి. పరవాసి అంటే అర్థం ఏంటి? నువ్వు ఈ పట్టణానికి సంబంధించిన వ్యక్తివి కాదు అనుకునే స్థలంలోనికి నువ్వు వెళ్ళాలి. ఆమేన్. ఇప్పుడు మీరు సిరిపురలో ఉన్నారనుకోండి, ప్రతిపాడు వెళ్ళి ఇది నా యొక్క ప్రాంతం అని చెప్పగలుగుతారా?
అది మీ ప్రాంతం కాదు కనుక, మీరు ఉండే స్థలం కాదు కనుక. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు పరవాసి అయి ఉండి 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 అలా జీవించాలని చెప్పగానే ఇస్సాకు అలాగే వెళ్ళిపోయాడు. హల్లెలూయా. తన భార్య విషయంలో భయం కలగగానే నువ్వు కూడా ఏం చేయాలంటే అబద్ధం ఆడాలి. ఏమని అబద్ధం ఆడాలి? నువ్వు నా భార్యవు కాదని, నా చెల్లివను చెప్పాలి. ఎందుకనంటే ఆ మనుషులు మంచివారు కాదు. నీ నిమిత్తం నన్ను ఏమైనా చేయొచ్చు, నన్ను చంపొచ్చు, నన్ను చంపిన తర్వాత నిన్ను ఏమైనా వాళ్ళు చేయొచ్చు. కనుక నువ్వేం చేయకూడదు, ఏం చేయకూడదు, నిజం చెప్పకూడదు, అబద్ధం చెప్పాలి అని ప్రేరేపించేశాడంటే ఇస్సాకు తన భార్యని. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. తన భార్య పేరేంటి? రెబ్కా. చెప్పండి, రెబ్కా చాలా చక్కనది, అందమైంది. సో అక్కడికి వచ్చిన వెంటనే ఆ గెరారులో ఉన్న మనుషులు, ఓహో ఎంత అందంగా ఉంది ఈమె అని చెప్పి ఆమె కోసం మాట్లాడుకోవడం ప్రారంభించారంట. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అప్పుడు అబీమెలెకు ఇస్సాకును పిలిపించి హల్లెలూయా. అప్పుడు ఆయన అంటాడు, ఒకవేళ ఈమె నా భార్య అని చెప్తే మీరు ఏం చేస్తారు? నన్ను చంపేస్తారేమో అనే భయంతో చెప్పానయ్యా అని అన్నాడంట. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇదిగో నువ్వు నాకు చేసిన ఈ పనేమి, ఈ జనుల్లో ఎవడైనా ఆమెతో నిర్భయంగా శయనించవచ్చునే, అప్పుడు నీవు మా మీదకి పాతకము తెచ్చిపెట్టు వాడువు కదా నేను. అబీమెలెకు మనిషిని జోలికైనను అతని భార్య జోలికైనను వెళ్ళివాడు నిశ్చయముగా మరణ శిక్ష పొందునని తన ప్రజలందరికీ ఆజ్ఞాపింపగా. హల్లెలూయా. చూడండి, మాత్రం ఇదిగో ఆమె జోలికి బూచి తీసుకు రాసి ఆయన చెప్పడం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు తండ్రికి ఏ భయం కలిగిందో తన భార్యను బట్టి కుమారుడికి కూడా అదే భయం. హల్లెలూయా. ఇప్పుడు రెబ్కా విషయంలోకి వద్దాం. అదే తత్వక్కునిస్తాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు యాసావు యొక్క ఆ యొక్క వేషాన్ని ధరించి చూడండి,
వెళ్ళమని ఎవరు చెప్తున్నారు? తల్లి చెప్తుంది. ఎవరికి చెప్తుంది? తన కుమారుడికి నేర్పిస్తుంది. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఏసావుకు రావాల్సిన జ్యేష్ఠత్వ హక్కును